హే గైస్, శ్రీ మహావిష్ణు చేతిలో ఉండే సుదర్శన చక్రం ఎలా పుట్టిందో మీలో ఎంతమంది తెలుసు? అకార్డింగ్ టు విష్ణు పురాణం, దేవతల యొక్క ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ ఒకరోజు తన కూతురు అయిన సంజ్ఞని సూర్యదేవునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లైన కొద్ది రోజులకే సూర్యుని యొక్క తీవ్ర ప్రకాశం మరియు తాపానికి తన భార్య అయిన సంజ్ఞాదేవి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. దీంతో విశ్వకర్మ సూర్యుని దగ్గరికి వెళ్లి మీలో ఉన్న కాంతిని, తేజస్సును కొంచెం తగ్గియండి అని ప్రాధాన్యపడ్డాడు. అలా సూర్యదేవుడు తగ్గించుకున్న తేజస్సు మరియు కాంతిని తీసుకొని ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ 3 పవర్ఫుల్ వెపన్స్ తయారు చేశాడు. అందులో ఒకటి శివుని యొక్క త్రిశూలం, పుష్పక విమానం అండ్ థర్డ్ వన్ వచ్చేసి సుదర్శన చక్రం. ఈ విధంగా ద గ్రేట్ అండ్ పవర్ఫుల్ వెపన్ అయిన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం పుట్టింది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది జస్ట్ నార్మల్ వెపన్ మాత్రమే కాదు, ఈ సుదర్శన చక్రాన్ని చాలా మంది బ్రతికి ఉన్న ఆయుధంగా పూజిస్తారు. దీన్ని ఫస్ట్ టైం వింటుంటే ఇప్పుడే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ చాలానే వస్తాయి.